హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేనొక కొత్త వెరైటీతో మీ ముందుకొచ్చానండి. చూసారు కదా ఎలా ఉంది ఇది? చూడటానికి ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా ఉంది కదా! ఇది చికెన్ ఫ్రెంచ్ ఫ్రైస్ అండి. టేస్ట్ అయితే అమోఘంగా వచ్చింది. నేను ఒక ఛానల్‌లో చూసి ట్రై చేశాను. కానీ చాలా చాలా టేస్టీగా ఉంది. కరకరలాడుతూ ఎంతో యమ్మీగా దీన్ని మనము సైడ్ డిష్గా లేదా ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా కూడా చాలా బాగా తినొచ్చు. ఒకసారి చూడండి ఎలా కరకరలాడుతూ ఉందో. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇంకా రెసిపీ ట్రై చేసేద్దామా? ముందుగా చికెన్ అండి, చికెన్ బ్రెస్ట్ పీస్ ఉంటుంది కదండి, అది తీసుకున్నాను నేను. దీన్ని మనం ఇప్పుడు ఉడకపెట్టుకోవాలి. ఒక గిన్నెలో వాటర్ పోసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలండి. ఒక స్పూన్ వేసాను సాల్టు. ఆ పీస్ని బట్టి మనం వేసుకోవాలి. చెస్ట్ పీస్ అయితే చాలా బాగుంటుందండి, దానిలో బోన్స్ అవి ఏమీ ఉండవు కాబట్టి. అట్లాగే ఒక హాఫ్ లెమన్ని మనం పిండుకోవాలండి. పిండుకొని ఒక 15 మినిట్స్ అలా 10 to 15 మినిట్స్లో ఉడికించుకోవాలి. మొత్తం చికెన్ అంతా ఉడికిపోవాలన్నమాట. ఇదిగోండి చికెన్ అయితే ఉడికిపోయింది. దీన్ని మనం పీసెస్ లాగా చేసుకోవాలి. అంటే ఎలా అంటే చిన్న చిన్న పీసెస్ లాగా చేత్తోనే వస్తాయండి. చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇట్లా పీస్ని దారాల్లాగా తీసుకోవాలి. దారాల్లాగా తీసుకొని మొత్తాన్ని అట్లా పీసెస్ లాగా చేసుకోవాలండి. ఈ స్పెషల్లో జస్ట్ ఈ పీసెస్ని తీసుకోవటమే మనకి కొంచెం టైం పడుతుంది, కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి. చూసారు కదా ఎంత సన్నగా పీసెస్ లాగా చేసుకున్నాము. ఇలా చక్కగా చేసుకోవాలి. మీరు ఇది చేసి పెడితే చికెన్ అని కూడా ఎవరికీ తెలియదండి, అంత టేస్టీగా ఉంది. అంటే కరకరలాడుతూ ఏదో చక్రాల్లా అనిపించింది. దీనిలోకి నేను ఒక 2 స్పూన్ల మైదా పిండి వేస్తున్నాను. అలాగే రుచికి సరిపడినంత కారం 1 or 1.5 స్పూను. అట్లాగే రుచికి సరిపడినంత ఉప్పు కూడా. ఇందాక ఆల్రెడీ ఉప్పు వేసి ఉడికించాం కదా, చూసుకొని వేసుకోండి. ఫ్రై కాబట్టి మళ్ళీ ఉప్పు ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. మైదా, ఉప్పు, కారం దానికి పీసెస్కి వాటికి పట్టేటట్లుగా. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదండి, కొద్దిగా ఆయిల్తోనే వస్తుంది. నేనైతే 1/2 kg చికెన్ని ఇలా చేశానండి. అవుట్ అయితే చాలా బాగా వచ్చింది. అవుట్ ఎంత బాగుందో. చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చాలా మెల్లగా వేయించుకుంటే కరకరలాడుతూ రెడ్డిష్గా క్రిస్పీగా చాలా బాగా వచ్చాయండి. అలాగే ఇంకా మిగిలినవి కూడా వేయించుకుంటున్నాను. ఆయిల్ అయితే ఎక్కువ పట్టదండి. నేను ఒక 1/2 kgలోనే చేశాను. ఈవినింగ్ టైము పిల్లలకి కానీ మనకు కానీ టీతో పాటు ఇలా క్రంచీగా నిమ్మకాయ వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది. అలాగే సైడ్ డిష్గా కూడా మనం రసం కానీ సాంబార్ కానీ ఏమన్నా పెట్టుకున్నా దానిలోకి ఇలా సైడ్ డిష్గా పెట్టుకున్నా చాలా బాగుంటుంది. ఎప్పుడు చేసుకునే చికెన్ ఫ్రై, చికెన్ గ్రేవీ కర్రీ లాగా కాకుండా ఇలా కూడా టేస్ట్ చేస్తే చాలా చాలా బాగుంటుంది. 1/2 kgకి ఇంత మోతాదు అయితే అయిందండి. లాస్ట్లో కొద్దిగా పొడి మసాలా వేసుకొని కలుపుకుంటే ఇంకా రెడీ అయిపోయినట్లే. చూసారు కదా అట్లా వచ్చినాయో దారాల్లాగా. నాకైతే చాలా బాగా నచ్చింది. అవి పీసెస్ లాగా చేసుకోవటం ఒక్కటే కొంచెం టైం టేకును, తర్వాత తినడానికి మాత్రం చాలా చాలా అద్భుతంగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి,
లైక్ చేయండి. ఈ డిష్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మళ్ళీ మరొక వీడియోతో కలుద్దామండి. నేనైతే ఈరోజు పెసరపప్పు టమాటా చికెన్ కర్రీ అలాగే చికెన్ ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా చేశానండి. టేస్ట్ అయితే అమోఘం. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.